ఏడవకమ్మా. పండగ పూట కంటతడి పెట్టకూడదు. నీ తొలి వ్రతం రోజు, వాడు తొలిసారి వ్రతం చెడ్డ రోజు. అయినా వాడు పుట్టి బుద్ధిరిగాక వాడి నోటి వెంట విసికివాసం వచ్చింది ఈ రోజేనమ్మా. నా ముందు ఎప్పుడు తాంబూలం కూడా వేసుకొని వాడు ఇవాళ తాగి వచ్చాడా? ఎక్కడ్రా వాడు? నాన్న, వాడికి మత్తు తలకెక్కింది, నీకు బ్లడ్ ప్రెషర్ తలకెక్కింది. కొంచెం టైం ఇస్తే రెండు సర్దుకుంటాయి. వెళ్ళి రెస్ట్ తీసుకున్నానా? వెళ్ళానా? చూడమ్మా, అన్ని సమస్యలు నెమ్మదిగా సర్దుకుంటాయి. ఆ తల్లికి మనసారా పూజ చేసావు, ఆ పూజ ఊరికే పోదమ్మా. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళమ్మా. ఏమండి, మన శ్రీకాంత్ తాగడం ఏమిటండి? ఏదో తట్టుకోలేని సంఘటన జరిగి ఉంటుంది కళ్యాణి, అందుకే తాగి ఉంటాడు. తాగాడు కాబట్టి అలా వాగాడు అంతేనంటారా? అంతే అని అనాలనుంది కళ్యాణి, కానీ కాదేమో నాకు అనుమానంగా ఉంది. నాకేదో భయంగా ఉంది కళ్యాణి. సంథింగ్ రాంగ్ సమ్వేర్. మీ కోపానికి కారణం చెప్పండి. తలుపు తీయండి. దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి. ప్లీజ్ తలుపు తీయండి. ఇంత తొందరగా బయలుదేరే? హార్లిక్స్. నెవర్. ఈ జన్మలో హార్లిక్స్ పేరు నాకు వినపడకూడదు. అండర్స్టాండ్? ఐ హేట్ ఇట్. నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఏ సంధి రాయబారానికి వచ్చావా? కాదురా, సంధి పేలాపన పేలుతున్న తమ్ముడిని చక్కదిద్దడానికి వచ్చాను. ఏరా, వరలక్ష్మి వ్రతం నడే తాగాల? మన కళ్ళ ముందు బతికి చచ్చిన గాంధీ గారు పుట్టినరోజు అందరు తాగుతున్నారు. వరలక్ష్మి నాకు తెలీదు. రే, నాన్నగారు చాలా బాధపడుతున్నారు. ఎందుకు? అమ్మ పోయి చన్నాళ్ళైందిగా. పెళ్ళం ఉన్నవాళ్లే కదన్నయ్య బాధలు పడాల్సింది. నాకు పెళ్ళం ఉంది, నేను బాధపడటం లేదే. నీ భార్య నీ ఒక్కడికే భార్య కాబట్టి నువ్వు బాధపడలేదు. నా భార్య ఇంకోటి కుంపుడు కట్టే. నిదానంగా విను. వరలక్ష్మి వ్రతానికి రమ్మను కులుగుతూ పిలిచిన రూప పిలుపుకి చిరునవ్వుతో సమాధానం చెప్పిన ఆఫీస్కి బయలుదేరాను. కానీ అదే నా ఆఖరి చిరునవ్వు అవుతుందని అనుకోలేదన్నయ్య. ఆఫీస్లో హాయ్ శ్రీకాంత్, ఎలా ఉన్నావురా? రారా అప్పారా, కూర్చో. అని ముందు బాగా జరిగిందా? లేకుంటే వెళ్ళిన 5 రోజుల్లో మీ ఆవిడ 3 రోజులు సెలవు గాని. నీ నోట్లో మంచి మాటలు రావురా. అవును, పెళ్లికి ఎందుకు రాలేదు రాస్క? అర్జెంట్ గా చావుకి అటెండ్ అవ్వాల్సి వచ్చిందిరా. ప్రయారిటీ దానికే ఇవ్వాలి కదా అని. ఆ ఫోటో ఎవరిది? ఎవరిదా ఏంటో చెప్పుకో. చెప్పరా. చెప్పుకోవడమా? ఎవరా ఇవిడ? స్టూపిడ్. నా భార్య అందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నావా? రూప? రూప నీ భార్య? రూప నీకు తెలుసా? మై గాడ్, నాకేం తెలీదు. అసలు నేను నిన్ను కలవలేదు. రూప ఎవరో నాకు తెలీదు. ప్రకాష్ ఎవరో కూడా నాకు తెలీదు. ప్రకాశ ఎవర్రా? తాగితే గానీ చెప్పలేనన్నావుగా, ఇప్పుడు చెప్పరా. ఆ ప్రకాష్ ఎవరు? వద్దు వద్దు, ప్రకాష్ ఎవరో నాకు తెలీదు. ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసి నా కోసం ఎదురు చూస్తుంటుంది మా ఆవిడ. నేను త్వరగా వెళ్ళాలి. చెప్పరా. నేను చెప్పను. నా 4 కోసినా చెప్పను. వ్రతం చేసిన మహాపతి వ్రత రహస్యం చెప్పి మీ దంపతులు విడుదలేను.
లుక్, రూప మహాపతివ్రత. పెళ్లికి ముందు ఆమెకి ఎప్పుడు ఎవరితోనూ ఏ సంబంధం లేదు. నా మాట నమ్ము. నువ్వు ఇంటికి వెళ్ళిపో ప్లీజ్. వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? నువ్వు చెప్పదలుచుకుంది ఏమిటో సూటిగా చెప్పు. చెప్పరా నేను? కానీ నేను తాగిన ఈ జానీవా గారు విస్కీ ఉంది, ఇది నిజం చెప్పకుండా వదిలిపెట్టదురా. హరిశ్చంద్ర తమ్ముడరా ఇది. జస్ట్ మినిట్. ఈ ఫోటోలో ఉన్న అతని పేరు ప్రకాష్, నా బెస్ట్ ఫ్రెండ్. విత్ లవ్ టు ప్రకాష్ అని ఈ ఫోటో మీద ఎవరు రాశారో తెలుసా? రూప. రూప అనేది ఉట్టి పేరు కాదు బ్రదర్, మీ ఆవిడ సంతకం. చెప్పన్నయ్య, వరలక్ష్మి వ్రతానికి వచ్చి నేనేమని ఆశీర్వదించాలి? వచ్చే జన్మలోనైనా నీ ప్రేమ వరదిల్లాలేనా, లేక ఇంతవరకు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా నా కాళ్లు పట్టుకున్న దాన్ని పతివ్రత వర్ధిల్లు అని ఆశీర్వదించనా? ఐఎమ్ సారీ తమ్ముడు, ఇది వినగానే నాకు ఆశ్చర్యం వేసింది. నువ్వు షాక్ అవ్వడం రైటే కాదమ్మా, కానీ గతాన్ని తలుచుకుని వర్తమానంలో బాధపడే కన్నా వర్తమానాన్ని దృష్టిలో ఉంచుకుని గతాన్ని అర్థం చేసుకోవడం బుద్ధిమంతుల లక్షణం రా. దీన్ని ఎలా అర్థం చేసుకోమంటావన్నయ్య? విత్ లవ్ టు ప్రకాష్, రూప. ఇదే విత్ లవ్ టు సీత, విత్ లవ్ టు సావిత్రి, విత్ లవ్ టు అనసూయ, విత్ లవ్ టు అహల్య, విత్ లవ్ టు సక్కుబాయ్ అని నీ సంతకాలతో నన్ను ఎన్ని ఫోటోలు పుట్టించమంటావో చెప్పు. అన్నయ్య, ఇది జోక్ ఫోటో అనుకునే మాయ నా మనసుకు లేదు. నిజమని క్షమించే బలం నాకు లేదు. ముద్దు కోసం నేను హార్లిక్స్ అడిగినప్పుడు అతను అలాగే అడిగాడేమో అనిపిస్తుంది. నాకు నచ్చిన మోడర్న్ డ్రెస్ వేసుకున్నదంటే అది అతనికి నచ్చిన డ్రెస్ ఏమో నేను అనుమానం వస్తుంది. బెడ్రూమ్ లో నేను కౌగిలించుకున్నప్పుడు అతని గురించి ఆలోచిస్తుందేమో నన్ను సందేహం వస్తుంది. ఇన్ని అనుమానాలు నన్ను కాల్ చేస్తుంటే ఎలా నన్ను కాపురం చేయబట్టాం? అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? పుట్టిల్లే ఆవిడకి ఇష్టారాజ్యం, ఆవిడ్ని అక్కడికి పంపించడమే న్యాయం. కానీ మన ఇంటి కోడలుగా వచ్చింది, ఇక్కడే బతకాలి లేదా ఇక్కడే చావాలి. పంపవలసే వస్తే ఒకసారి పుట్టింటి వాళ్ళతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకోవడం న్యాయం రా. వాళ్ళు నిజం చెప్తారా అన్నయ్య? అబద్ధాలు చెప్పినట్టు రుజువు అయితే ఆమె నీతో ఉండదు. నేనే పెట్టి చేతికిచ్చి ఇంటి నుంచి బయటికి తరుగుతాను. అల్లుడు గారు కోపంగా ఉన్నారా? తప్పక అమ్మాయి తప్పే ఉంటుంది. ఆయన బంగారం అండి. ఏ మీ అమ్మాయి ఇత్తడా? ఇద్దరికి పుత్తడికి ఎలా కుదురుతుందండి? ఇద్దరు బంగారమే. అల్లుడు గారికి బంగారపు రిస్ట్ వాచ్ ఇచ్చాను, బంగారపు గొలుసు ఇచ్చాను. ఇంకా ఎందుకండి అల్లుడు గారికి కోపం?